కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 Hi, hello, good evening and welcome to Shri Murli Mohana Bell Rice Patas Full Tube Bindas. Let me call upon stage crazy Lobo, Racha Ravi and Express Hari. పదహారు ప్రాయంలో గర్ల్‌ఫ్రెండ్ కావాలి. ఇందుకి రచ్చా అరే అవును కదా హలో హలో పోతే పోయింది. మేము ప్రశాంతంగా పంచిపట్టగా చేసుకోవచ్చు. రచ్చ రావాలి. రచ్చ వచ్చే వరకు నేను ఎప్పుడు అవసరమే లేదు. పటాస్ కి 2 కళ్ళు, ఒక రచ్చ రవి, ఒక యాంకర్ రవి, వాడు ఉండాల్సిందే. ఇదేంది ఇది చెప్పు. మన 194 ఎపిసోడ్ చూసింది కదా. 194లో మగజాతి ఆనిముత్యమని ప్రేమికులు మనకిచ్చలు బాధల్ని దిగమింగుకొని అరే గోల్స్ ను పక్క పెట్టుకొని బాధపడుతూ బతుకున్న ప్రతి మొగాడికి నేను చేస్తున్నా సలాం సలాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని రివెంజ్ తో నేను వస్తా. మీరు వచ్చినవి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మగాళ్ళది ఇప్పుడు రాజ్యం. मैं नहीं करती रे इसके साथ पंच पटाखा, उसको ही करने दे. तुम देख रहे उन करते, तुम देख रहे उन करते. అరే రచ్చ మగజాత ఆనిముత్యం రారా, మనమే చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకో, ఇన్ని ఎపిసోడ్స్ లో యాంకర్ రవి పక్కన శ్రీముఖి పంచ్ పటాకా చేస్తుంది. ఇప్పుడు యాంకర్ రవి పక్కన రచ్చ రవి. డబుల్ ధమాకా, డబుల్ ధమాకా. నేను ఒప్పుకుంటా, రవి శ్రీముఖి చేస్తే పటాస్ హిట్, కానీ రచ్చ రవి యాంకర్ రవి చేస్తే సూపర్ హిట్. పక్కింటోడి మీద మనకి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసి 2 నిమ్మకాయలు పెట్టేస్తాను. అంటే శుద్ర పూజ చేసినట్టు. నాలంటాడు అట్లాంటివి నమ్మడు. 6 నిమ్మకాయలు చూసి జ్యూస్ చేసుకొని దాగిపోతాడు. దివాళప్పుడు వాళ్ళ ఇంట్లో రాకెట్ పంపిస్తా. అది అట్లా న్యూటన్ తీసుకొని నీ ముట్టిగా పక్కింటో అంకుల్ బైక్ లా సైలెన్సర్ లా గోటీలేయాలి. ఏమేయాలి? గోటీలు. మరి నీకెట్లవి? ఆదివారం ఆడుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ అప్పుడు ఎట్లా అంటాడు. అన్న పానీపూరి పక్కింటి పూరి 2 నోరీస్ వస్తాయి. అట్లా అని చెప్పి పక్కింటి పూరిని పటాయించేసి నాన్న మీద పగ తీర్చుకుంటాను. ఇగో 4 పాటలు పెట్టు, సూపర్ హిట్ సినిమా అవుతుంది. తీసాక అలా నిన్నే హీరోయిన్ పెడతాక పక్కింటోళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ కొట్టి వెళ్ళిపోతుంది. ఇది ఆ టైపే శాడిజమే. వాళ్ళ బెల్ కొట్టి మీకేమైతుంది? మీ ఇంటి బెల్ కొట్టినట్టు ఫీల్ అవుతారు మీరంతా. నీ పక్కింట్లో వాడు సెటప్ ఉంది, అందుకే వాడు బాధ. ఇప్పుడు రవి గారు పడుకుంటాడు, నువ్వు కాలింగ్ బెల్ కొట్టిపో. అరే ఇదే స్కిట్ లో నా పెళ్ళాంవి. ఈ చేయకానే ఉంటావా, ఇంకా ముందు పోవా?
కాక పెళ్లి అయితే ఎవరే ఎవరు? మీ చేతులు పడిపోయి నేను ఎత్తుకపోను నేను కట్టుకపోను. ఒక్క నిమిషం వస్తే శ్రీముఖి నువ్వే అని నాకు తెలిసే. నీకు పెళ్లి కాదు మంది మీద పడి ఏడుతావు. పోనీలేదా నువ్వు నా మీదనే ఉండు. ఏహే ఆగరా ఆగే నువ్వు పక్కింటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొని వాళ్ళ ఇంటి ముందర వేయడం. మన ఇద్దరం వాళ్ళ ఇంట్లో పడుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎందుకు పడుకుంటారా? ఇప్పుడు ఏంటంటే అనిసా నువ్వు చెప్పినట్టు వాళ్ళిద్దరిది ఒక ఇల్లు మా ఇద్దరిది ఒక ఇల్లు. వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు రాత్రి మా చెత్త తీసుకెళ్ళి వాళ్ళ చెత్త వేసి ఓకేనా లోగో చల్ రే సో జాయేంగే బాయ్ గుడ్ నైట్. డబ్బులంటే వాళ్ళకి నాకు ఇచ్చినది. ఆలోచించిన చెత్త మన పటాసులు ఏడుంటుంది అంటే నీ తప్ప ఎవరు కనబడలేదు. మొగ చేత అని ముత్యం సగం నింపింది. వాళ్ళంటి పిక్కి దింపి ఓఎల్ఎక్స్ లో పెట్టేస్తాను హౌస్ ఫర్ సేల్ అని. ఇంటి ముందర రెండు దిష్టి బొమ్మలు. పక్కింటి వాళ్ళ మీద పగ తీసుకోవాలంటే మా కుక్కని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముంగడ బట్టబడి వేసిస్తా. దానికి రాకపోతే నువ్వు కూర్చుంటా. నేను మొగుడు పిల్ల మన కుక్క వాళ్ళ ఇంటి దగ్గర 30 చేయించాలి. ఓకే 30 చెప్పిద్దాం. 30 కాదు 40 కూడా చెప్పిద్దాం. టామీ గో మేడం విల్ టేక్ డు చుచ్చు గో. కాలేపు సగమే కాదు మొత్తం కసిగా నిన్ను పండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది అలా మగ కలిసి వచ్చరా ప్రళయమూర్తి వచ్చింది అదే మరణమై నిలిచి చవచే హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికిపోతున్నట్ట వచ్చరా అలా మగ కలిసి వచ్చరా నిన్ను మంగివేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృగంగమ్మై నిలిచి చవచే కాంచన మగజాతి ఆనిముత్యం. నేను యాంకరింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంత బ్యాటింగ్ చేయించుకుందాం అనుకోలే. నీకు యాంకర్ కదా ఈగో దాని ఈగో నేను పోతానది. Let me call upon stage Express Hari. గల్లీలో క్రికెట్స్ ఎలా ఉంటాయి? చిన్నప్పుడు మనకు గుర్తొచ్చేసి ఏంటంటే ఎవడైతే పొట్టిగా ఉన్నాడో ఎవడైతే సన్నగా ఉన్నాడో నాలంటుంది ఒంగో పెడతారు. ఒంగో పెట్టి రోజు ఆడైతే నెంబర్లు వేస్తారు. అది ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? ఇదెవరికి
ఫస్ట్ గ్రౌండ్ లోకి వస్తారు. రే హరి వంగు ఉంటాడా? నెంబర్లు వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఇలా కొట్టినప్పుడు కొందరు ఖతర్నాక్ ఉంటారు. కింద ఈ నెంబర్లు వేస్తుంటే ఆడు కింద నుంచి చూపిస్తుంటాడు 2, 3 ఆడు చెప్పేస్తాడు. చెప్పేసి మొత్తం 8 తర్వాత నీది 1, నీది 2, అరే హరి నీది 5, నాది 5 2 కదా, నీకెలా తెలుసురా వంగున్నావు కదరా, అది ఇటు చెప్పాడు. మళ్ళీ వంగు వేస్తాను, వద్దు నాకు లాస్టే బెటర్, పట్లు తింటూ ఉతికేస్తాను ఎదవన్నారు ఎదవని. నీలాంటోడే ఆకు మీద సున్నం రాసి ఎవరా అంటే ఏషియన్ పెయింట్ రాసిడంట ఫ్లేవర్ కోసం, ఏషియన్ పెయింట్ రాసిడంట ఫ్లేవర్ కోసం. టైప్ 2 పర్సన్స్ ఎలా ఉంటారంటే గ్రౌండ్ లోకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు. అలాంటి ఉంటారు కదా. ఫీల్డింగ్ కాస్త చెప్పు ఒకసారి, ఇందా బాల్ తీసుకో, బౌలింగ్ ఒకసారి, ఒక్క నిమిషం బంగారం, బంగారం బాబా ఆగు, ఏరా పిచ్చి అక్కడితో అయిపోయింది. ఎలాగో కష్టపడి బాల్ వేస్తాడు. బాల్ వేసిన తర్వాత దరిద్రం నీడికే వస్తుంది ఆ క్యాచ్. ఈడు పాపిలు అందరూ పట్టు ఈడు బాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం చెప్పు, బాల్ వెళ్ళిపోతుంది. ఈడు బెట్టింగ్ వేసిన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అరే నువ్వు పిచ్ లో ఉన్నావా పోలింగ్ బూత్ లో ఉన్నావా, ఫోన్ అయినా మాట్లాడు, ఫీల్డింగ్ అయినా చెయ్యి, ఎదవా అక్కడ మాట్లాడేది ఏమి ఉండదు, ఏదో షో ఆఫ్. ఇలాంటి వాళ్ళే పోసే తక్కువ ఊపేది ఎక్కువ. టైప్ 3 పర్సన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ ఎవరు ఓన్లీ ఫీల్డింగ్. ఆయన ఎలా చూస్తారంటే ఇంట్లో డొమ్మక్స్ డబ్బా పెడతాం కదా ఒక మూల, అలా పెడతారు. ఎక్కడ కీపర్ వెనకతల పాపం ఒక బాల్ రాదు ఏం రాదు, ఇలా చూస్తాడు. ఎవడో వచ్చారా బౌలింగ్ వేస్తావా హరి, లడ్డు కావాలా ఆయన వెళ్తాడు. దగ్గరికి వెళ్ళేసరికి వద్దులేరా బేబీ ఓవర్ ఎత్తుగా లేదు, బేబీ ఓవర్ ఇంకా నేను బేబీకి డైపర్ మార్చమనలే చెప్తాదని. నేనేమన్నా మీ ఆస్తి అడిగానా, బౌలింగే కదా అడిగాను. ఎక్కడ మీలాంటి వాడికి క్యాలిక్యులేటర్ ఇస్తే అల్లారం పెట్టుకున్నాడంట అందులో. క్యాల్కులేటర్ ఇస్తే అలారం పెట్టుకున్నాడంటాడు. అవులే అల్లారం ఇస్తే ఎవడో క్యాల్కులేట్ చేసుకున్నాడంట అని చెప్పిండాడు. మన గల్లీ క్రికెట్ లో గుర్తొచ్చేది ఎవరంటే ఎంపైర్లు. ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో ఆ టీం కూడా ఎంపైర్ ఉంటాడు. కొంతమంది ఎంపైర్ ఎలా ఉంటారంటే వచ్చి ఎంపైర్ అవుట్, వీళ్ళేదో పెద్ద ఇంటర్నేషనల్ ఎంపైర్ లాగా ఇలా చూస్తారు. ఈడు వచ్చి అరే ఫ్యాంట్ లో చీమలు దొరికినట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఏదో చెప్పరా రే. నిజంగా నేను చూడలేదురా, మరి చూడకండి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎంపైర్ చేస్తున్నావు, అమ్మాయికి లైన్ వేస్తున్నావు, ఏదో చెప్పు. నిజంగా నేను చూడలేదు. నీలాంటి ముఖేష్ యాడ్లో కూడా ముద్దు సీన్ కోసం వెయిట్ చేశాడండి. మొద్దు బోల్ రావనే. టైప్ 4 పర్సన్స్ ఇది ఎలా ఉంటారంటే గ్రౌండ్ లోకి వచ్చి హడావిడి ఎక్కువ చేసేది తక్కువ. సపోజ్ ఇప్పుడు మన రచ్చరమని తీసుకుందాం. నేను ఏం చెప్పినవరా డైలాగు, అదే ఆడేది ఎక్కువ హడావిడి తక్కువ అన్న. అదైతే ఓకే. బ్యాటింగ్ ఆడితే ఎలా ఉంటదిరా, నువ్వు అన్న జాన్సన్ బేబీతో బట్టలు తుక్కున్నట్టు ఉంటుంది అన్న. నువ్వు బ్యాటింగ్ ఆడితే ఎంత సోచ్ చెప్తారా. ఫస్ట్ బాల్ కే ఏదిరా బాల్ వికెట్ల దగ్గర ఉంది, ఇంకెక్కడ ఉంది, అవుట్ కిందికి వెళ్ళేసిండు అన్న. అంత చెప్పు ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయావంటన్నా. అదే ట్రయల్ బాల్ అనుకున్నాను రా, నిజంగా ట్రయల్ బాల్ అనుకున్నా. ఈసారి అయ్యండి ట్రయల్ బాల్ ఎందుకు ఆర్డర్ నాలని చెప్పొచ్చుగా. చివరికి నీదంటాడు ఒకడే అరుంధతి సినిమా అంతా చూసి ఇందులో అనుష్క ఉంటే ఇంకా బాగున్నాడంట. కొందరు ఉంటారు బడాబాబులు, అంటే ఎగ్జాంపుల్ ఫర్ మన లోపల లాంటి వాళ్ళు. చెప్పురా, వాళ్ళు పిచ్ లో దిగితే బేసిక్ గా మనం ఓవర్ వేయడానికి 5 minutes పడుతుంది, కానీ వాళ్ళు పిచ్ లో దిగిన తర్వాత మనకి 50 minutes పడుతుంది ఓవర్ వేయడానికి. ఫస్ట్ దిగుతారు, దిగి బాల్ వేస్తున్నారా వచ్చి ఆగ్రా బాయ్ ఏమైందన్న, ఫ్యాన్ జారిపోతున్నా బ్యాక్ వేసుకోవద్దా అరే. సరే మళ్ళీ బాల్ వేస్తాడు, బాల్ వేసిన వెంటనే అంత స్పీడ్ ఏంట్రా, నాకున్న సామాన్లు నాకొద్దు బాబు. చివరికి ఎలా ఉన్నాడు ఒకడే సాహసాలు ఎక్కువ చేసి సంవత్సరానికి పనికి రాకుండా పోయాడంట. మరి ఈ రోజు పటా స్టేజ్ మీద
ఎవరికి సలాం కొట్టడానికి వస్తున్నాడో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి. ఒక్క మగాడు ఒక్క మగాడు. విషయం ఏంటంటే నేను యాక్చువల్ ఒక మంచి కంటెంట్ తో నచ్చిన ఆ కంటెంట్ చెప్పాలంటే భయమైతుంది. లేకపోతే ఒక పని చేద్దాం, నువ్వు ఫ్రీగా నీ కంటెంట్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి శ్రీ ఇక్కడ కూర్చోదా. అరే తమ్ముళ్ళు, తమ్ముడు ఈ ఆడవాళ్ళ గురించి ఒక 4 విషయాలు చెప్తా తమ్ముడు. అది నిజమైతే నిజమల్ల, అబద్ధమైతే అబద్ధమల్ల, అంతే. నిజమైతే కేకేళ్ళు, అంతే. ఓకేనా? వాతావరణంలో మార్పులు తమ్ముడు సీజన్ కు ఒకసారి వస్తాయి. ఏది ఎండాకాలంలో మార్పు, తర్వాత మళ్ళీ వర్షాకాలంలో మారుతాయి. కానీ మొగాడులో మార్పు మాత్రం సచ్చినా కూడా రాదు. ఒక మంచోడు మొగాడు, ఎగ్జాంపుల్ మన యాంకర్ రవి అనుకో, సచ్చిదాకా మంచోడుగానే ఉంటాడు. ఓ తిక్కగాడు లోబోగాడు, సచ్చిదాకా వాడు తిక్కగానే ఉంటాడు. ఒక మంచోడు మహానుభావుడు, ఒక మేధావి రచ్చరవి సచ్చదాకా మేధావిగానే ఉంటాడు తమ్ముడు. కానీ ఆడదట్లా కాదు తమ్మి, 5 నిమిషాలకు ఒకసారి, 1 నిమిషంకి ఒకసారి కలర్ మారుస్తుంది, ఊసర వెళ్ళి లెక్క. ఎగ్జాంపుల్ రమణ ఒక కవిత చెప్తా, బావా అనాలి తమ్ముడు. ఎండాకాలంలో ఎండాకాలంలో నీకు కావాలా ఎండాకాలంలో వానాకాలంలో వాన కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, ఏ కారణం లేకుండా పిల్లం మొగుని కొడుతుంది. నీలాంటి అందగత్త ఒకటి అమెరికా పోయించింది 4 రోజులకు. పోయించినాక నేను అరే ఏంట్రా బాగున్నావా అంటే, రవి వాట్ ఇస్ దిస్ వంకర టింకర, ఏంట్రా ఇది వంకర టింకర. ఇది టూ మచ్. నువ్వు 30 ఏళ్ళ బతికిన 3 రోజులు అటు పోయించినందుకే ఆ చింతకాయ కూడా నీకు తెలియకుండా పోతాదే. చింతకాయలు కనపడితే వంకర టింకర అట. వాళ్ళ పిల్లలు కూడా ఎంత వింత వేస్తారో చూడు. మమ్మీ మమ్మీ కమ్ హియర్ అన్నారు. వాట్ హ్యాపెన్ బేటా? సీ మమ్మీ ఇక్కడ పాలు బర్రెకి వస్తున్నాయి. బర్రెకు రాక ఎక్కడ వస్తారా? మా ఇంట్లో అయితే పాల ప్యాకెట్లు వస్తాయి. సంసారాలను వీళ్ళు హెల్ప్ చేయరు, హెల్ప్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను రవణ, ఫోన్ వస్తుంది సడన్ గా, స్వాతి మీ ఆయన ఆఫీస్ ఏమన్నా దిల్సుఖ్ నగర్ లో ఉందని. లేదే. అవునా? మీ ఆయన ఇక్కడ కనపడుతున్నాడు. జస్ట్ నో వై హీ కేమ్ హ్యూర్. యు నో ఇది స్టార్టింగ్ లెవెల్ ని కట్ చేయాలి, ఓకేనా? లెట్ యు నో వై హీ కేమ్ హ్యూర్. మనం ఏదో ఊపులా ఇది పిల్లం. ఏమే ఏ స్పెషల్ చేసినవే? ఇడ్లీ తిను. ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా 3 బాగానే ఉంది కదా, ఏమైంది? నువ్వు మొన్న దిల్సునగర్ ఎందుకు పోయినావు? ఆఫీస్ పని మీద వెళ్ళాను. ఆఫీస్ పని మీద పోయినావా? ఇంకెక్కడికైనా వెళ్ళావా? నువ్వు దిల్సునగర్ ఎందుకు వెళ్ళావు? అమీర్పేటలో ఆఫీస్ అయితే దిల్సునగర్ అక్కడ ఏం చేసావు? ఒకసారి నువ్వు ఇంత వరతానో నీకేం తెలుసా అంటే, నువ్వెందుకు పోయినావు నేను అందుకే వచ్చా. ఇట్లా గొడవలు పెట్టుకుని సంసారాలు కూలిపోయినాక ఇది అవగారింటి పోయింది. అప్పుడు ఇది ఫోన్ చేస్తుంది, స్వాతి కనుక్కున్నాక నాది పగల కొట్టి ఇంటికి పంపించండి ఇక్కడికి, అంతా నువ్వు చేపట్టే అనగా ఓ న్యో రాంగ్ లేంబే. రవాణా ఆడోళ్ళు అందంగా ఉంటారా మొగోళ్ళు అందంగా ఉంటారా? శ్రీముఖి అంటేనే అందం అంటేనే శ్రీముఖి. రవాణా నువ్వు ఇట్లా ఇది దీనికి కావాలను ఇప్పుడు చెప్పురా. అందం అంటే ఎవరు? రవి అన్న. అది అరే ఈ ఆడవాళ్ళు అందం అనే భ్రమల్లో బతుకుతారా? ఎలానో చెప్తాను నేను. రాత్రి పండుకునేటప్పుడు ఫేషియల్, గోల్డెన్ ఫేషియల్, దాని అమ్మ ఫేషియల్, దాని కబర ఫేషియల్ పెట్టుకొని రాత్రి డోంట్ డిస్టర్బ్ కర్మకర్మ కాలింపల్లి కొట్టాను పోయినాకో సగం మంది మోళ్ళకు హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళ పిల్లలను చూసే. ఫేస్ కు ఇంత పెద్ద క్రీమ్, ఒక్కొక్క ట్యూబ్ పిండేది కూడా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు నువ్వు కాదు, నువ్వుకైతే నీకు తాపే. పౌడరు ఎవరన్నా అదేంద్రా ఇంత తెస్తారు, అదేంది
దాంతో వేసుకుంటారు, పఫ్ తో వేసుకుంటారు. ఆడవాళ్ళు ఎట్లా వేసుకుంటారు తెలుసా? ఎప్పుడైనా చూడు ఇంట్లోకి వెళ్ళి పెట్టి ఇట్లా వేసుకుంటారు. ఇంత ఎయ్యంగా బాదం పప్పు, జీడిపప్పు, దాని అమ్మ పప్పు, అదేంటి బీట్రూట్, క్యారెట్, మిల్క్ షేక్, అవ్వ షేకు, అమ్మ షేకు, ఇన్ని దాగంగా ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా, ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా. ఇంత డైటింగ్ చేసిన అన్ని పప్పులు తిన్నా ఒవ్వలే బరువు తగ్గించింది. నువ్వు జిమ్ కూడా పోతాను, ఎక్కడ తగ్గినావా? పటాస్ చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు నేను తగ్గినో లేదో అని. వాళ్ళకు భ్రమ. మేకప్ దగ్గర టాయింగ్ టాయింగ్. కానీ మా రవాణా తమ్ముడు అన్నం అంటేనే మొగాడు, మొగాడు అంటేనే మా రవిగాడు. ఇప్పుడు మగాళ్ళు అందంగా ఉన్నారు కానీ ప్రూవ్ అయింది కాబట్టి ఒక కుక్కలా తీసుకొద్దాం మనం. పక్కింటోడు చూస్తుపోతే నువ్వు వస్తాను కంప్లీట్ చేయడానికే నా కోసం. ఓకే, ఆ శ్రీముఖి ఆడవాళ్ళు ఎంత అందగాలంటే ఆడవాళ్ళు ఎంత మంచిలో చెప్తా, అమ్మతోడు ఆడవాళ్ళు ఎంత మంచిలో చెప్తా. అరే జీవితంలో మనం ఎన్ని సాధించినా ఆడవాళ్ళు సాధించంరా, ఆడవాళ్ళు సాధించంరా. ఆ ఆడవాళ్ళ గురించి నేను 2 లైన్లు చెప్తారా. జీవితంలో మనం ఎన్ని సాధించినా కూడా మొగాడు ఇలాగే అహంకారం వస్తాయని దేవుడు ఏం చేసింది తెలుసా? చదువు కోసం సరస్వతి దగ్గర పోరా, బలం కోసం పార్వతి దగ్గర పోరా, డబ్బు కోసం లక్ష్మీదేవి దగ్గర పోరా, ఆకలైతే అమ్మ దగ్గర పోరా, ప్రేమ కోసం ప్రేయసి దగ్గర పోరా, జీవితం పట్టుకుని పిల్లం దగ్గర పోరా, జీవితాంతం అయిపోయినాక భూదేవి దగ్గర పోరా అన్నాడు. మేము ఏం సాధించినా ఆ ఆడాలందరికీ నేను తల వంచి పాదాభివందనం చేస్తున్నా సలాంగా. ఇప్పుడు ఎపిసోడ్ అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే నేను రవి అండ్ రచ్చరవి స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. అమ్మయ్యా పీడ పోయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంచ్ పటాకా గిఫ్ట్ ఇచ్చేద్దాం. ఆచోసబే మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది వంశీ. ఆ వంశీకి అవార్డు ఇవ్వడానికి వస్తున్నారు రచ్చరవి. రచ్చా నువ్వెందుకు వచ్చినావు? పంచ్ పటాక మొత్తం చేసింది ఎవరమ్మా? యాంకరింగ్ నువ్వే ఉండాలి. యాంకర్ నేనే. దానికి పక్కింటోడి మీద మనకి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మా కుక్కని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముంగడ బట్టబడి వేసిస్తా. Anyways, you people keep watching Sri Murli Mohana Bell Rise Patas full to Bindas.